హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అయితే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు పుట్టింటి నుంచి ఏదైనా తీసుకొచ్చుకోవచ్చా? తెచ్చుకుంటే ఎలాంటివి తీసుకొచ్చుకుంటే అమ్మ మంచిదంటారు? పుట్టింటి నుంచి ఏదైనా తల్లిదండ్రులు పసుపు కుంకంగా ఏమిచ్చినా తెచ్చుకోవచ్చమ్మా. హ్మ్. ఇవ్వాళ్ళ తెచ్చుకోవడం అంటే ఇవ్వాళ్ళ పుట్టింట్లో ఉన్నారా? హ్మ్. ఉండి ఇవ్వాళ్ళ పుట్టింటి నుంచి బయలుదేరి అత్తగారింటికి వస్తున్నారా? లేదు కదా. ఏమిటి అసలు ఆ లెక్క తెలియదు. ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు అంటే హ్మ్. సాధారణంగా వరలక్ష్మి వ్రతానికి పుట్టింటి వారు ఏదైనా పంపిస్తే పంపిస్తారు. హ్మ్. అందులో ముందుగా మొదటి సంవత్సరాలతో తప్పకుండా పంపిస్తారు. హ్మ్. తర్వాత అయినా చాలా మంది పుట్టింటి వారు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజున నువ్వు ఇదిగో ఈ నగ పెట్టుకో అమ్మా, ఈ చీర కట్టుకో అమ్మా అని హ్మ్. పంపించే హ్మ్. పద్ధతి ఉంది. వ్రతం ఎక్కడమ్మా? అమ్మ అత్తగారి ఇంట్లోనే కదా చేసుకుంటారు. అత్తగారింట్లోనే చేసుకుంటాం హ్మ్. సాధారణంగా. హ్మ్. వీలు కాని పరిస్థితుల్లో పుట్టింట్లో. హ్మ్. దీనికి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏం లేదమ్మా. ఓకే. మన వీలు. ఇప్పుడు హ్మ్. చక్కగా అత్తగారింట్లో చేసుకోవచ్చు. హ్మ్. ఏదన్నా కారణంగా అత్తగారింట్లో వీలు కాదనుకో, హ్మ్. ఎవరో ఆడపడుచు వచ్చుంటుంది. ఇంకెవరో వచ్చుంటారు. ఇంకేదో కారణం ఉంటుంది. అవును. లేదా ఉద్యోగరీత్యా పుట్టింటికి దగ్గరగా ఉన్నారనుకో, ఏదో కారణం. ఆ హ్మ్. కారణంగా పుట్టింటి దగ్గరుంటే పుట్టింటికి చేసుకోవచ్చు. లేదా తమ్ముడి పెళ్ళో, చెల్లెలి పెళ్ళో అయ్యి మొదటి సంవత్సరం వాళ్ళు చేసుకుంటున్నారు. హ్మ్. అమ్మ నువ్వు గూడా ఉంటే బావుంటుందంటే అక్కడ జేసుకోవచ్చు. ఇట్లా ఓకే. 100 కారణాలుగా పుట్టింట్లో చేసుకునే అవకాశం ఉంది. హ్మ్. అంతేగాని పుట్టింట్లో చేసుకోవాలా, అత్తగారింట్లో జేసుకోవాలా అన్నది అంత గట్టి నియమాలేం లేవమ్మా. నియమాలేమి లేవు. ఓకే. ఇవెందుకంటే ఎక్కడొస్తాయంటే అహంకారాలు పోయి, హ్మ్. తగాదాలు పడి, ఎవరు ఎక్కువ అనేటటువంటి ఈగో ప్రాబ్లమ్స్ ఉన్న చోటొస్తాయి తప్ప, హ్మ్. అవి లేకపోతే పూజలకి ఇలాంటి ఎక్కడ చిన్న చిన్న అనేది ఏమి విషయాలు ఏమీ లేదసలు. లేవు. ఓకే. ఇవన్నీ చాలా చిల్లర. హ్మ్. అన్నీ మనం సృష్టించుకునేవే ఇవన్నీ అన్నీ. సృష్టించుకున్నవే. ఇవన్నీ చిల్లర విషయాలు. హ్మ్. వీటిని పక్కన పెట్టి హాయిగా పూజ చేసుకోవచ్చు. హ్మ్. వీలైతే అత్తగారింటి దగ్గర, లేకపోతే అమ్మగారింటి దగ్గర. హ్మ్. లేదంటే అక్కచెల్లెళ్ళ ఇళ్ళ దగ్గర కూడా వీళ్ళు చేసుకుంటారు కొంతమంది. ఓకే. ఎక్కడైనా చేసుకోవచ్చు. హ్మ్. సమస్య ఏం లేదు. ఓకే. పుట్టింటి నుంచి ఏం తెచ్చుకోవచ్చంటే, ఏమైనా తెచ్చుకోవచ్చమ్మా. హ్మ్. తల్లి బొట్టు పెట్టి ఏమిస్తే అది తెచ్చుకోవచ్చమ్మా. హ్మ్. బొట్టు పెట్టి ఇవ్వాలావిడ. హ్మ్. అమ్మాయి నువ్వు పట్టుకెళ్ళు అని. హ్మ్. అలా ఇచ్చింది ఏదైనా తెచ్చుకోవచ్చు. ఓకే. సాధారణంగా చీపుళ్ళు, చాటలు అట్లాంటివి తెచ్చుకోరు పుట్టింటి నుంచి. అవును. అవును. హ్మ్. పొయ్యి కూడా తెచ్చుకోరు. ఆ! పొయ్యి కూడా. పొయ్యి ఆ! ఇట్లాంటివి కొన్నుంటాయి ఇట్లాంటివి గదా! తీసుకొచ్చుకోరు. ఇవి అవును. తప్ప కత్తిపీట, కత్తిపీట. అవును. ఆ! చాకులు హ్మ్. ఇలాంటివి కాక అంటే అన్నీ తెచ్చుకోవచ్చు. మంటలు, కోతలు ఉన్నవి కాక అవునవును. ఏదైనా హ్మ్. శుభప్రదమైనవి ఏమైనా తెచ్చుకోవచ్చమ్మా. హ్మ్. హ్మ్. తప్పేం లేదు. మ తెచ్చుకోవచ్చన్నారు గదా! అని చెప్పి తప్పనిసరిగా ఇవ్వండని అని పుట్టింటి అడగకూడదు. వారిని బాధించకండి. హ్మ్. వాళ్ళు సంతోషంగా ఇచ్చినవే అవును. తెచ్చుకోవాలి. అవును. చాలా చెప్పారు. చాలామంది అంటే ఆడపిల్లలు ఆల్‌మోస్ట్ అలాగే ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను. ఎవరు అమ్మ, నాన్న హాయిగా ఉండాలి అని వాళ్ళు ఏదిస్తే అదే తీసుకోవాలి అని అనుకుంటారు. ఇంకా ఎవరన్నా అలాంటి ఫీలింగ్ ఉంటే ఇప్పుడు అమ్మ చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇవ్వండి, ఇస్తేనే వెళ్తాం ఇలాంటివి ఆలోచన కాకుండా అమ్మ ఏది పెట్టినా బొట్టు పెట్టి అది శుభప్రదం అన్నట్టుగా చెప్తున్నారు. అమ్మ ప్రతి మీరు పుట్టిల్లంటే తల్లిదండ్రి గురించే నేను మాట్లాడాను. హ్మ్. అన్నావదనులొచ్చేటప్పటికి తేడా వచ్చేస్తుంది. తేడా ఈ వస్తుంది. పే ఈ పేచీలు పెట్టడాలు, హ్మ్. హ్మ్. మాకది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి అనడాలు ఇలాంటివన్నీ వస్తాయి. హ్మ్. హ్మ్. అక్కడ కూడా పుట్టిల్లు బావుంటేనే వచ్చే సంవత్సరం మళ్ళీ చీర పెడతారమ్మా అది ఆలోచించుకోవాలి. హ్మ్. చాలా చెప్పారమ్మా. సో, అది పుట్టిల్లు గురించి 100% బావుండాలి అని మనం కోరుకుంటేనే అక్కడ అమ్మా, నాన్న బావుంటారు, అన్నదమ్ములు బావుంటారు, అందరూ బావుంటారు. వాళ్ళు ఏదిచ్చినా అది సంతోషంగా తీసుకోవాలి బొట్టు పెట్టి. ఇలాంటి డౌట్స్ కానీ, ఇలాంటి ధర్మ సందేహాలు కానీ, మరి ఏ ఇతర సందేహాలు ఆధ్యాత్మికంగా మీకెలాంటి సందేహాలున్నా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. తప్పకుండా దానికి సంబంధించిన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.